హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణలో 6 గ్యారంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. వీటికి దరఖాస్తులు స్వీకరించారు. వీరిలోని అర్హులను ఎంపిక చేసి లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3లుగా అయితే విభజించారండి. ఇప్పుడు లిస్ట్ 1లోని కొంతమంది అభ్యర్థులకు ఇల్లుని గృహప్రవేశం అయితే చేపిస్తున్నారు. మరి అది ఏ తేదీలో చేపిస్తారు అనే వివరాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు శుభవార్త అయితే అందించనుందండి. ఈ నెలలోనే కొన్ని ఇళ్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. శ్రావణ మాసం ఈ నెల 22తో ముగుస్తుంది. అంతకు ముందే గృహప్రవేశాలు చేయించాలని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ పథకం కింద ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా అయితే పెట్టుకుందండి. ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేట సెగ్మెంట్ పరిధిలోని చండ్రుగొండ మండలంలో ఇప్పటికే సుమారు 50 ఇళ్ల నిర్మాణం అయితే పూర్తయింది. వీటిని సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించేందుకు అధికారులు అయితే సన్నాహాలు చేస్తున్నారు. ఇందిరమ్మ పథకం కోసం ఒక ప్రత్యేక యాప్ని రూపొందించింది. ప్రతి ఇంటి నిర్మాణ స్థలాన్ని జియో ట్యాగింగ్ చేసి యాప్లో పొందుపరిచారు. నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ఇల్లు అందేలా పకడ్బందీ కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. ఇందిరమ్మ పథకం నిర్మాణ వేగాన్ని పెంచడానికి ప్రభుత్వం లబ్ధిదారులకు ఉచితంగా ఇసుకను కూడా అందిస్తోంది. ఈ నిర్ణయం వల్ల లబ్ధిదారులకు ఆర్థిక భారం తగ్గడంతో పాటు నిర్మాణ పనులు వేగంగా పూర్తవుతున్నాయి. కొన్ని చోట్ల ఇళ్ల నిర్మాణాలు చివరి దశకు చేరుకోగా మరికొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే పూర్తి అయిపోయాయి. ఇక లబ్ధిదారులకు 5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం లక్ష్యం అయితే పెట్టుకుంది. త్వరలో లిస్ట్ 2 జాబితాలో కూడా అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సొంత స్థలం లేని వారికి ప్రభుత్వం స్థలంతో పాటు 5 లక్షలను అందించనుంది. వీరికి కూడా లిస్ట్ 2లో భాగంగా ఉంటారు వీరందరూ కూడా. కాబట్టి లిస్ట్ 2 అయితే మనకి ఈ నెల ఆఖరిలో కానీ వచ్చే నెల ఫస్ట్ వీక్లో కానీ ప్రారంభమయ్యే అవకాశం ఉందండి. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.